ఈ పాసురంలో గోదాదేవి స్వామి యొక్క కటాక్షం యొక్క గొప్పతనాన్ని, అది ఎప్పుడు మనపై ప్రసరిస్తుంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఏ విధంగా అయితే విశాలమైన భూమికి రాజులము అన్న అభిమానాన్ని వీడి, రాజులంతా నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా వచ్చి చేరతారో, అలాగే మేము నీ చెంతకు చేరాము. చిన్న మువ్వల్లాగా కొంచెం కొంచెం విడిచిన తామర పువ్వుల వలె ఎర్రనైన నీ నేత్రాల దృష్టిని మాపై కొంచెం పడనివ్వు. సూర్యచంద్రులు ఒకేసారి ఉదయిస్తున్నారా అన్నంత అందమైన నీ కన్నులు రెండింటితో ఒకసారి మాపై చూస్తే, మాపై ఉన్న శాపములు, అంటే మేము అనుభవిస్తేనే గాని పోని దుఃఖాలన్నీ కేవలం నీ దృష్టి చేతనే పోతాయి అని స్వామితో అంటున్నారు గోపికలు. మరి మనపై ఆ దృష్టి పడాలి అంటే మనం 3 అభిమానాలను వీడాలి. ఏమిటి అంటే, మాకు జ్ఞానం ఉన్నదన్న అభిమానము, ధనమున్నదని, ఉత్తమ వంశంలో జన్మించామని ఈ 3 గర్వాలను వీడి స్వామి యొక్క పాదాల వద్ద అర్జునుడిలా కూర్చుంటేనే స్వామి యొక్క కటాక్షం మనకు లభిస్తుందని గోదాదేవి పాసురంలో మనకు అనుగ్రహిస్తుంది. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.